గురుచరిత్ర పారాయణ 7వ అధ్యాయం. ముందుగా మాకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి చిన్నతనం నుంచి కూడా మా గురుదేవులైనటువంటి పరమపూజ్య శ్రీ శ్రీ సుందర చైతన్య స్వామి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, ఈ యొక్క అధ్యాయంలో నామధారకుడు సిద్ధపురుషుడిని అడుగుతున్నాడు అన్నమాట. అడిగితే ఏమన్నాడు? కాశీ, బదరి, కేదారం లాంటి క్షేత్రాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రసిద్ధమైనటువంటివి. అయితే శ్రీపాద స్వామి వారు అక్కడికి వెళ్ళారని మీరు చెప్పారు. మరి గోకర్ణానికి కూడా వారు వచ్చారని మీరు చెప్పారు కదా. ఆ యొక్క గోకర్ణ క్షేత్రం యొక్క మహిమను మాకు తెలియజేయండి అని చెప్పి అడుగుతారు. ఈ గోకర్ణం సినిమా భూ కైలాస్ అని ఎన్టీ రామారావు గారు నటించినటువంటి సినిమాలో, పాత సినిమాలో కథ అంతా కూడా మీ అందరికీ తెలిసిందే. దానికప్పుడు సిద్ధపురుషుడు ఏం చెప్తున్నాడంటే, పూర్వం రావణాసురుడి గురించి మీకు తెలుసు. రావణాసురుడి తల్లి కైకసి ఉండేది. ఆమె ఏం చేసేది? కైలాసాన్ని మొత్తం పర్వతం నాకు కావాలి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి లంక అంతా కూడా కైలాసం అయిపోవాలి, కైలాస పర్వతాన్ని తీసుకొచ్చేయమంటుంది ఏకంగా. సో ఈ కైలాసాన్ని పొందగోరి రోజు ఏం చేసేది? మట్టితో, ఇసుక ఉంటుంది కదా అక్కడ సముద్రం దగ్గర, ఆ ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసేది. శివలింగాన్ని తయారు చేసి రోజు పూజలు చేసేది. పూజలు చేసి ఏం చేసేదంటే, ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి రావణాసురుడికి రోజు పెట్టేది. ప్రతిరోజు కూడా ఆ యొక్క శివుడి యొక్క ప్రసాదాన్ని తినడం వల్ల అత్యంత శక్తివంతుడైపోయాడు అనమాట రావణ బ్రహ్మ. మీరు కూడా పూజలు చేస్తారు కదా ఇళ్లల్లో, మరి ఆ ప్రసాదాలు కనుక ప్రతిరోజు కూడా మీ పిల్లలకు కనుక పెట్టినట్లయితే అంత బలమైనటువంటి పిల్లలు అవుతారు, అంత శక్తివంతమైన పిల్లలు అవుతారు. అయితే అప్పుడు ఏం జరిగిందండి? రోజు మట్టితో చేసినటువంటి ఈ శివలింగాన్ని పూజిస్తూ ఉంది. ఆ రావణాసురుడు వాడెంతసేపు కూడా బలంతో గర్వం ఎక్కిపోయింది కదా. అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చేసి నీకు ఇస్తానమ్మా అని అనుకుంటాడు. అసలు కైలాసం ఒకటి చాలరా నాయన అని వాళ్ళ అమ్మ విచిత్రమైన కోరిక కోరితే, వీడు రావణాసురుడు ఏకంగా కైలాసం ఏంటమ్మా, కైలాసంతో శంకరుడు ఉంటాడు, పార్వతీదేవి ఉంటుంది, ఆ ఈశ్వరుని కూడా తీసుకొచ్చేస్తా, కైలాస పర్వతాన్ని వచ్చి నీకు ఇస్తాను అని అనుకుంటాడు. అప్పుడు ఏమైంది? అక్కడికి వెళ్ళి రావణాసురుడు కైలాసం వెళ్తాడు. వెళ్ళి తన శక్తినంతా కూడా ప్రయోగించి ఆ కైలాస పర్వతాన్ని ఇలా పికిలించేయాలనుకుంటాడు. అప్పుడు నెత్తి మీద పెట్టుకుంటుంటే అది భూమి ఏమవుతుందండి? కంపించిపోయింది, కదిలిపోయింది, భూకంపం వచ్చినట్టు. లోకాలన్నీ కూడా అకాల ప్రళయం వచ్చేస్తుంది కదా. ఒక భూమిలో ఒక భాగం భూకంపం వస్తేనే బ్యాలెన్స్ తప్పుద్ది అనమాట. అకాల ప్రళయంలో నశిస్తాయి అని తలచి అలాంటి ఆపదను ఆపాలని చెప్పి పార్వతీదేవి ఏం చేస్తుందంటే శివుణ్ణి ప్రార్థించింది. ఇదేవిడు స్వామి, నీ భక్తుడు వీడు ఏకంగా పర్వతాన్నే తీసుకెళ్ళిపోతున్నాడు, దీన్ని ఒక భూగామంలో ఒక మొక్కను తీసుకెళ్ళిపోయేసరికి ఏమవుతుందంటే భూమి అంతా కూడా కంపించిస్తుంది, గ్రహాలన్నీ బ్యాలెన్స్ తప్పి మొత్తం సృష్టి నాశనం అయిపోద్ది, దీన్ని ఆపమంటే అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడు? శివుడు రావణాసురుణ్ణి కైలాస పర్వతం క్రింద అణిగిపోయేటట్లు ఒక తొక్కు తొక్కాడు. ఇలా బొట్టనేళ్లతో ఇలా చిన్నగా తొక్కుతాడు శివుడు కైలాసాన్ని. దాని క్రింద రావణాసురుడు 10 చేతులు 10 తలకాయలు నలిగిపోయేలాగా పడిపోయి అరుస్తాడనమాట. అప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడు? ప్రాణాపాయంలోకి పోయాడు. ఏదో భక్తుడు కదా పోన్లే అని చెప్పి స్వామివారు శివుడు వదిలేస్తే వీడేకంగా కైలాస పర్వతాన్ని, స్వామివారి యొక్క గురువు గుడిలో శివలింగాన్ని తీసుకెళ్ళిపోవడం అంటే ఇదే అనమాట. ఆ అపాయంలో పడ్డాడు రావణాసురుడు. దీనాతి దీనంగా జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలే గలే వలం వ్యలంబితాం భుజంగ తుంగమాలికాం అంటూ రావణకృత శివ తాండవ స్తోత్రంతో శివుణ్ణి వేడుకుంటాడు. ప్రార్థించేసరికి అప్పుడు ఈ మన శివుడు ఏంటండి, కరుణాసముద్రుడు. అప్పటికప్పుడే కోపం వస్తుంది, మళ్ళీ భక్తుడు వచ్చి ప్రార్థించగానే కరిగిపోతాడు పాపం, సువర్ణ నా బిడ్డే కదా అని. అప్పుడు కరుణాసముద్రుడైనటువంటి కైలాసపతి అతను ఏం చేశాడు? అతని ధ్యానానికి ప్రసన్నమైపోయి రావణుని లేపాడు. లేపి అప్పుడు రావణాసురుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేశాడు. ఆ సినిమాలో పేగులతో తీసేలాగలాగా పాడడం చూపించాడు కదా, అప్పుడు నేను పాడినట్టుగా. జటాటబీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలే వలంబ్యలంబితాం ఢమఢ, అలా పాడుతూ ఢమఢమఢమఢమఢమ నినాద అట్లా పాడతాడనమాట.
పాడేసరికి మధురగానం చేసేసరికి ఆ మనోహరమైనటువంటి అతని గానానికి శివుడు ప్రసన్నమైపోయాడు. నీకేం వరం కావాలో కోరుకో అని ఇచ్చేసాడు. ఇచ్చేస్తే వీడేమిటి చిన్న చిన్న కోరికలు కోరడు కదా దుష్టులు. రాక్షస రాజు అయినటువంటి రావణాసురుడు, దేవా బంగారంతో చేయబడింది నా లంకాపురి, అలాంటిది ఇంకెవరికి కూడా లభించేది కాదు, దాన్నే దొంగిలించేశాడు వాళ్ళ అన్న. ఇది కుబేరుడిది, అది రావణాసురుడిది, వాడు కట్టుకున్నది కాదు. పాపం కుబేరుడు కట్టుకుంటే బంగారం లంక వాళ్ళ అన్న సొంత అన్నను వెళ్ళగొట్టేసి లంకని, బంగారపు లంకని రావణాసురుడు స్వాధీనం చేసుకుంటాడు. ఇక్కడ శివుడికి ఏం చెప్తున్నాడు, నాది నా బంగారంతో తయారు చేసినటువంటి నా లంకని ఎవరు కూడా ఎవరికి దొరికేది కాదు. ఇప్పుడు చూడండి, మనం కొన్ని 10 తులాలో 20 తులాలో బంగారం వేసుకొని ఏదైనా వ్రతం చేయాలంటే జనం అంతా వెళ్తారు చూపించుకోవడానికి. అట్లా భక్తి అక్కడ పోద్ది. అలా వీడికి రావణాసురుడికి ఏంటంటే ఈ భక్తి పోయి నా లంకాపురం లాంటిది ఇంకెవరికి కూడా లభించేది కాదు. కాబట్టి సాక్షాత్తు లక్ష్మీదేవే నాకు దాసి. వాడు చూడండి వాడి మాటలు, లక్ష్మీదేవే నాకు దాసిగా ఉంది, చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మే నాకు జ్యోతిష్కుడిగా పనిచేస్తున్నాడు నా దగ్గర. కాబట్టి యమధర్మరాజు ఎవడు, అందరి ప్రాణాలు తీసేవాడు నా సేవకుడు, సర్వదేవతలు కూడా నా పరిచారకులు. అంత మదం అనమాట రావణాసురుడు. అటువంటి ఈ యొక్క రావణాసురుడిని మీరు గొప్పవాడండి, రావణ బ్రహ్మండి అని పొగిడితే మీకు కూడా రావణాసురుడికి పట్టిన అధోగతి పాలు అయిపోతారనమాట జనమైనా సరే. మనం ఎప్పుడు శ్రీరామచంద్రుడి యొక్క గుణగానాలని, వినయ సంపన్నుడు రాముడు, ఎప్పుడు కూడా రాముని కీర్తించాలి. అర్జునుడు వీరాది వీరుడు, ధర్మాన్ని ఆయన ఎప్పుడు కూడా వదలడు. కాబట్టి అర్జునుడిని స్తుతించాలి, అంతేగాని నాశనం అయిపోయిన కర్ణుడిని ఇలాంటి వాళ్ళని కీర్తించకూడదు. అప్పుడు అటువంటి నాకు ఎక్కడా కూడా ఏది దుర్లభం కాదు, అడ్డు లేదు. ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను. శంకరా, నీవు వరమీదలుచుకుంటే నాకు కైలాస పర్వతాన్ని స్వామి నీతో సహా లంకకి తీసుకుపోయేలాగా నన్ను అనుగ్రహించు అని అడిగాడు. అప్పుడు కైలాసపతి ఏం చేశాడు, ఈ కైలాస పర్వతంతో ఏం సాధిస్తావు నువ్వు, దాన్ని మించినటువంటి నా ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తాను. ఆత్మలింగం అంటే శివుడి యొక్క ప్రాణం అన్నమాట. దీనివలన నీవు నా అంతటి వాడివి అయిపోతావు, నీ లంకానగరమే కైలాసం అంతటి శ్రేష్టమైపోద్ది అని అతనికి ఆత్మలింగాన్ని ఇచ్చేశాడు. ప్రసాదించేసరికి దాన్ని తీసుకుని సంతోషంతో రావణాసురుడు లంకకు బయలుదేరాడు. ఇదంతా చూస్తున్నటువంటి నారదుడు హడిలిపోయాడు. ఈ వృత్తాంతాన్ని తీసుకెళ్ళి బ్రహ్మకి విష్ణువుకి చెప్పాడు. ఆ ముగ్గురు వెళ్ళి శివుడికి దగ్గరికి వెళ్ళి, ఎంత పని చేసావు నాయన శివ, రావణాసుడికి ఆత్మలింగం ఇచ్చేసావా, నీ అంత గొప్పవాడైపోతాడు. అప్పుడు ఇంకా అతనే శివుడు అనమాట, దుష్టుడే మనకి శివుడు అయిపోతాడు అనమాట. కాబట్టి ప్రాణికోటికి కూడా కంటకప్రాయుడు వాడు, సమస్యలన్నీ క్రియేట్ చేస్తాడు. అలాంటి లోక భయంకరుడు వాడు. అలాంటి రావణుడు నీ అంతటి వాడు కావడం తప్పు కదా, అసలు దానికి సరిపోతాడా వాడు, అలాంటి ఆత్మలింగాన్ని ఇచ్చేసి ఇలాంటి కోరిక తీర్చావు అని అంటారు అని చాలా బాధపడతారు. అప్పుడు శంకరుడు ఏమంటాడు, నాకేం తెలుసు, అతను పాట పాడుతున్నాడు, ఆ గానానికి పరవశించే ఆత్మలింగాన్ని ఇచ్చేశాను నా ప్రాణాన్ని అంటాడు. వాడికి ఇప్పటికి ఇంకా లంకకు చేరి ఉండడు, వాడు దారిలోనే ఉంటాడు, ఉపాయం ఆలోచించండి ఏదో ఒకటి అని విష్ణువుతో అన్నాడు అనమాట శివుడు. అది విని విష్ణువు దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించాలి అని ఎలాగైనా సరే ఆత్మలింగాన్ని మళ్ళీ చేజిక్కించుకోమని చెప్పి నారదుడిని గణపతిని ప్రేరేపిస్తాడు. గణపతికి ఏం చెప్తాడు, నాయనా మరి నువ్వు అందరూ నీకు మొదట పూజ చేయాలి కదా, మరి నీకు చేశాడా, చేయలేదు కదా, చేయకుండానే నీకు వెళ్ళేసి అది పట్టుకుపోయాడు, కాబట్టి నువ్వు వెళ్ళి వెనక్కి తీసుకొచ్చేసాయని చెప్తే అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడు, అవును కరెక్టే కదా, చిన్నపిల్లాడు కదా, వెంటనే చెప్పి నేను నమ్ముతారు కదా, అవును నాకు చేయలేదు ప్రథమ పూజ, అందుకని నేనే వెళ్తానని చెప్పేసి ఏం చేశాడంటే, అప్పుడు దేవర్షి అయినటువంటి నారదుడు మనోవేగంతో, అంటే మనస్సు ఎంత స్పీడ్గా ఉంటుందో అంత స్పీడ్తో వెళ్ళి రావణుడి దగ్గరికి వెళ్ళిపోయి రావణ ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు. రావణాసురుడు ఏమంటాడు, శివుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది నేను లంకకి తిరిగి వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. చెప్తే రావణ్ణి మాటల్లో ఉంచాలా వినాయకుడు వచ్చేదాకా అని మాటలతో ఏమర్చాలని చెప్పి నారదుడు ఏం చేశాడు, రావణ పూర్వం ఒక భయంకరమైనటువంటి జంతువు అడవి దొన్నలన్నింటినీ చంపేది, త్రిమూర్తులు ఏం చేశారంటే దాన్ని వేటాడి దాన్ని సంహరించి దాని కొమ్ముల నుంచి తలా ఒక లింగం తీసుకున్నారు. ఒక్కొక్క ఆ యొక్క జంతువు నుంచి కొమ్ముల నుంచి ఒక్కొక్క లింగం తయారు చేశారు.
ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఈ లింగం తత్సంబంధమైందే కాబట్టి ఇప్పుడు నువ్వు తెచ్చావు ఆత్మలింగం అంటున్నావు అంటే ఆ ఏనుగు కొమ్ముదేమో అని అంటాడు. ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది, జాగ్రత్త, సాక్షాత్తు శివసాయుధ్యం ప్రసాదించగలదు అని దాని ప్రభావాన్ని గురించి చెప్తున్నాడు అనమాట. చెప్తుంటే అంటే మాటల్లో పెట్టి టైం వేస్ట్ చేయించాలని. అప్పుడు రావణుడు ఏం చేశాడు, మహర్షి దీని ప్రభావం వినడానికి నాకు ఇప్పుడు టైం లేదు, నాకు తీరిక లేదు, తొందరగా నేను వెళ్ళిపోవాలి, సాయంత్రం లోపల నేను లంకకి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటే ఆ దేవర్షి ఏమంటాడు, రావణ సంధ్యా సమయం దాటిపోతుంది ఆ బాబు, సాయంకాలం అయిపోతుంది, నువ్వు ఎలా వెళ్తావు అని అక్కడే కూర్చున్నాడు. అక్కడే కూర్చునేసరికి ఇంతలో ఒక బ్రహ్మచారి, చిన్న పిల్లోడి వేషంలో, బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి రావణుడు ఏమన్నాడు, ఏమయ్యా బాబు నువ్వెవరివి, ఎవరి పిల్లాడివి నువ్వు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు అని అడిగాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి, ఆ పిల్లాడు ఏం చెప్తాడు, నేను ఉమాశంకరుల పుత్రుడిని బాబు, నన్ను పోనివ్వు, నన్ను గణపతి అంటారు, గణేష్ అంటారు అని చెప్తాడు. నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తుంది బాబాయ్, నువ్వు చాలా ఇదిగా ఉన్నావు అని చిన్నపిల్లాళ్ళగా యాక్టింగ్ చేస్తాడు. అంటే అతన్ని మానవ కుర్రాడు అనుకుంటున్నాడు, శివపార్వతుల కుర్రాడని హింట్ ఇచ్చినా సరే ఆ మందమతి అయినటువంటి రావణుడికి అర్థం కాల. అప్పుడు రావణుడు ఏమంటాడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్య వార్చుకొని నేను తిరిగి వస్తాను, నువ్వు ఇక్కడ వచ్చే వరకు ఈ శివలింగాన్ని కొంచెం పట్టుకో, నాకు ఈ సహాయం చేస్తే నీకు బంగారపుతో తయారైనటువంటి నా లంకని నీకు చూపిస్తాను అని అంటాడు. నీకు ఇష్టమైతే నువ్వు కూడా వచ్చేసి అక్కడే మాతో పాటు హాయిగా ఉండొచ్చు అని అంటాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి ఏమన్నాడు, అమ్మో ఇంత బరువైనటువంటి శివలింగాన్ని నేనెంతసేపు మోస్తాను బాబాయ్, నేను మొయలేను, అయినా సరే రాక్షస అందరు అక్కడ రాక్షసులు ఉంటారు బాబాయ్, లంకలో, బంగారపు లంకలో రాక్షస నివాసమైనటువంటి భయంకరమైనటువంటి ఆ లంకా నగరానికి నేను రాను బాబు అంటాడు. రావణుడు ఆ బ్రహ్మచారిని ఎలాగోలా ప్రాధేయపడి, ఒంటరా నాయన పట్టుకో అని చెప్పి ఆ శివుడిచ్చినటువంటి ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసన చేయడానికి, సూర్యుడికి అర్ఘ్యం వదలడానికి సమీపంలో దగ్గరలో ఉన్నటువంటి ఒక సముద్రం దగ్గరికి బయలుదేరాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి ఏమంటాడు, రావణ నేను మోయలేనప్పుడు నిన్ను గట్టిగా నేను 3 సార్లు పిలుస్తాను, నువ్వు వచ్చేయాలి, బరువు, నేను అసలే చిన్నపిల్లని, మోయలేకపోతే నేను పిలిచేస్తా, అప్పుడు నువ్వు రాకపోతే కనుక దీన్ని అక్కడే పెట్టేస్తాను అంటాడు. అప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడు, పక్కకు వెళ్ళగానే ఇంకా అలా వెళ్ళలేదో గణపతి అతన్ని 3 సార్లు గబగబా పిలిచేసి దాన్ని రాలేడు కదా, అంత దూరం వెళ్ళాడు, ఇంకా వచ్చేసరికి పటకమని కింద పెట్టేస్తాడు. అప్పుడు అతడు అలా రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ కూడా చూస్తున్నారు ఈ సమయం కోసం. శ్రీహరిని వాళ్ళ మేనమామైనటువంటి విష్ణుమూర్తిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు, భూమి మీద పెట్టేశాడు. పెట్టేగానే ఏమవుతుంది, అసలు ఏమవుతుందండి, ఈ శివలింగం ఎందుకు భూమి మీద ఎందుకు పెట్టకూడదు, శివుడు ఆత్మలింగాన్ని ఇచ్చేటప్పుడు చెప్పాడు. ఆ ఆత్మలింగం అంటే ప్రకృతి పురుషుడు, అంటే శివుడిని పార్వతిని ఎవరు విడదీయలేరు. మనం మాట్లాడే మాటని దానికి ఒక అర్థం ఉంటుంది, వాగార్థాలను ఎవరు విడదీయలేరు, బ్రహ్మ సరస్వతిని. కాబట్టి విడదీసి ఆత్మలింగాన్ని ఇచ్చినప్పుడు ప్రకృతి ఏం చేస్తుందంటే భూమి, ఆమె భూమాత ఎవరండి, మన పార్వతీదేవి, అది లాగేయాలని చూస్తుంది, శివుడిని తనలో పెట్టేసుకోవాలని చూస్తుంది. శివపార్వతులు ఇద్దరు ఒకటే కదా, ఒకటే శరీరం, నువ్వు విడగొట్టేశావు, అందుకని భూమి మీద పెట్టగానే ప్రకృతి ఆకర్షిస్తుంది, జాగ్రత్త, భూమి మళ్ళీ నువ్వు లాగలేవు, ఇంకెంత నువ్వు ట్రై చేసినా లాగలేవని ముందే చెప్తాడు శివుడు. కాబట్టి ఎక్కడా కూడా భూమి మీద పెట్టద్దు అంటాడు. అందుకే ఆ కుర్రాడిని అంత అడిగాడు అనమాట. అయితే ఈ విషయం తెలిసినటువంటి గణపతి ఏం చేశాడు, కావాలని ఏదో అతను లోనకి వెళ్ళగానే 3 సార్లు పిలిచి భూమి మీద పెట్టేశాడు. ఇంకా అయిపోయింది దేవతల పని, భూస్థాపితం, భూమిని ఎంత లాగినా సరే ఇంకా రాదనమాట. అప్పుడు రావణుడు తిరిగి వచ్చి పట్రాని కోపంతో ఆ శివలింగాన్ని ఇలా పైకి పెకిలించి పైకి చూశాడు, ఇలా లాగుతున్నాడు. భూమి కంపించింది కానీ ఆ లింగం కొంచెమైనా కూడా కదలలేదన్నమాట శివలింగం. అందుకే దానికి మహాబలేశ్వర లింగము అని పేరు వచ్చింది. ఇప్పుడు మనం గోకర్ణం వెళ్ళి చూడవచ్చు, గోకర్ణంలో ఆ శివుడి పేరు మహాబలేశ్వర లింగం అనమాట. అది ఆవు చెవి ఆకారంలా ఉంటుంది, ఆవు చెవి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకంటే ఇతను ఇలా లాగడం వల్ల, రావణాసురుడు లాగడం వల్ల అది సాగిపోయింది అనమాట. అవి పోలి ఉండడం వల్ల ఆ క్షేత్రానికి గోకర్ణ క్షేత్రం అని పేరు వచ్చింది. కాబట్టి నామధారక, ఇది దానిని భూలోక కైలాసం అనొచ్చు. అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు ఆ క్షేత్రంలో. అందుకే అది మంచి వాళ్ళందరికీ కూడా చాలామందికి ఆశ్రయమైంది. అక్కడ దేవ ఋషులు కూడా నివసిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరికి పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం కోసం
వలన తమ అభీష్టాలన్నింటినీ కూడా సాధించుకున్నారు. అంత పవిత్రమైనటువంటి క్షేత్రం మరొకటి లేదని చెప్పి నామధారకుడు సిద్ధపురుషుడు నామధారకుడు తెలియజేస్తాడు. మనకి ప్రతిరోజు కూడా రోజుకొక అధ్యాయం చొప్పున ఒక్కొక్క వీడియో వస్తుందండి మన ఆంధ్రప్రభ ఛానల్స్లో. ప్రతిరోజు ఒకటి ఉంటుంది. కాబట్టి ఎవరైతే గురుచరిత్ర పారాయణ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా రోజుకొక అధ్యాయం చొప్పున వినొచ్చు మీరు. అలాగే అంతకు ముందు వీడియోలు మిస్ అయిపోయినటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళి ప్లేలిస్ట్ చూసుకుంటే వరుసలో ఉంటాయి. అవన్నీ కూడా మొత్తం అందరూ వింటే పారాయణ చేసినటువంటి శుభ ఫలితం వస్తుంది. శుభమస్తు.